స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే టాలీ ప్రైమ్ 6లో డిస్కౌంట్ ఎంట్రీస్ ఎలా ఎంటర్ చేయాలి. సో మన టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. నా ఛానల్ని చూసేటటువంటి ప్రతి ఒక్కరూ, దాంట్లో వీడియోస్ అన్ని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా ఛానల్లో నేను అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. దీనికంటే ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ అంతవరకే నేర్చుకుంటారు, అంతవరకే తెలుస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏం లేదు, టైం వేస్ట్ తప్ప వేరే ప్రయోజనం ఉండదు. అది హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. అలా కాకుండా వీడియో చివరి వరకు చూసి ఇంకా కావాలంటే ఒకటి రెండు సార్లు చూసి ఎక్కువ సార్లు చూసి అయితే మంచి నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోలో ఇచ్చినట్టు ఏదైనా ఇల్లస్ట్రేషన్, ఏదైనా ప్రాబ్లం లాంటి ఇల్లస్ట్రేషన్ కానీ ఎగ్జాంపుల్ కానీ ఉంటే దాన్ని కానీ మీ సొంతగా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీలో మనం సేల్ చేసినప్పుడు కానీ పర్చేజ్ చేసినప్పుడు కానీ ఆ ఎంట్రీస్ వేసేటప్పుడు సేల్ చేసేటప్పుడు మనం మన కస్టమర్కి ఏమైనా డిస్కౌంట్ ఇవ్వచ్చు. అలాగే మనం పర్చేజ్ చేసినప్పుడు మన సప్లయర్స్ మనకి ఏమైనా డిస్కౌంట్ ఇవ్వచ్చు. అలాంటప్పుడు ఆ డిస్కౌంట్ని ఈ సేల్ చేసినప్పుడు సేల్స్ వౌచర్లో, పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ వౌచర్లో ఎలా ఎంటర్ చేయాలి చూడండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నంది కంప్యూటర్స్ తీసుకున్నాను. ఇది క్రియేట్ చేశాను. ఎలా క్రియేట్ చేయాలి మీకు తెలుసు. కంపెనీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అంతా ఇచ్చాం. డేటు 1 ఏప్రిల్ 25. ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి కంపెనీ. మిగతా పార్టీలు ఆంధ్రప్రదేశ్ పార్టీలు అయితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ సేమ్ స్టేట్ కాబట్టి. అదే వేరే స్టేట్ తెలంగాణ ఏదన్నా వేరే స్టేట్ అయితే అప్పుడు ఐజిఎస్టీ క్యాల్కులేట్ చేయాలి. ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేస్తే, దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కొత్తగా క్రియేట్ చేసిన కంపెనీ అయితే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు ఆటోమేటిక్గా దీంట్లోకి నెక్స్ట్ ఇది ఇది సేవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దీనికి వెళ్తారు. F10 అదే ఏమంటామంటే F11 కంపెనీ ఫీచర్స్కి. ఇది ఆల్రెడీ క్రియేటెడ్ కాబట్టి F11 నొక్కుతాం. F11లో ఖచ్చితంగా మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ అంటే ఖచ్చితంగా ఉండాలి. గూడ్స్ అయినా సర్వీస్ అయినా ఏదైనా సరే. అలాగే ఇప్పుడు గూడ్స్ కాబట్టి ఇప్పుడు మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇచ్చినట్లు ఎస్ చేస్తాం. తర్వాత సర్వీస్ అయినా గూడ్స్ అయినా జిఎస్టీ ఉంటుంది కాబట్టి ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎనేబుల్ చేసి చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అది ఆటోమేటిక్గా మనం క్రియేట్ చేసాం కదా, తీసుకుంటుంది. బై డిఫాల్ట్ రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్ తీసుకుంటుంది. రెగ్యులర్ ఇక్కడ నంబర్ ఇవ్వాలి. జిఎస్టీ వచ్చి ఫైలింగ్ వచ్చి మంత్లీ. సో ఇంకేం అక్కర్లేదు. సో ఈ ఇన్వాయిస్ మనకు అక్కర్లేదు ఇప్పుడు. అలాగే ఈవే బిల్ కూడా మనకు అక్కర్లేదు. యాక్సెప్ట్ చేసేస్తే సో అయిపోయింది. సో ఫీచర్స్ని యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు నేను కావాల్సినటువంటి వౌచర్లు లెడ్జర్లన్నీ నేను క్రియేట్ చేశాను. అది ఒక్కొక్కటి చెప్తాను. ఓకే, లెడ్జర్లు, స్టాక్ ఐటమ్స్, వాటి రేట్లన్నీ క్రియేట్ చేశాను. మనం వౌచర్ వేసేటప్పుడు చూసుకుందాం. ఇప్పుడు వౌచర్ వేస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ పర్చేజ్ చేసిన ఫస్ట్ సేల్ ఎంట్రీ చెప్తాను. ఎక్కువగా సెల్లర్స్ ఈ డిస్కౌంట్ ఇస్తుంటారు కాబట్టి ఫస్ట్ సెల్లర్ తీసుకుందాం. సో సేల్ అంటే ఆల్ట్ కాదు, F8 సేల్స్ తీసుకుంటాం. ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా సరే ఒక కంపెనీకి మనం సేల్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి షాపీ అని తీసుకున్నాను. సో పార్టీ డీటెయిల్స్ సేల్ చేస్తున్నాం. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మనం డెల్ ల్యాప్టాప్ లేకుంటే హెచ్పి కీబోర్డు, హెచ్పి కంప్యూటర్ ఉందా, హెచ్పి కంప్యూటర్ లేదు, హెచ్పి సోనీ టీవీ ఏదో ఒకటి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ సేల్ చేసాం. సో ఒక ఐటమ్ సేల్ చేసాం 35,000. ఓకే, ఇప్పుడు 35,000 వేసాం. రెండు ఐటమ్స్ అయితే 70,000. దీని తర్వాత మనం ఏం చేస్తాం, జిఎస్టీ వేస్తాం. వేసే ముందు ఇప్పుడు ఈ డెల్ ల్యాప్టాప్ మీద ఈ వ్యక్తికి మనం
ఏదైనా డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఆ డిస్కౌంట్ అనేది కొంత పర్సెంట్ ఉండొచ్చు, లేదా లంసంగా కొంత అమౌంట్ 500 రూపాయలు, 1000 రూపాయలు ఇట్లా అమౌంట్ ఇవ్వచ్చు, లేదా 1%, 2%, 5% డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఈ డిస్కౌంట్ని ఎలా ఎంటర్ చేయాలంటే, ఈ డిస్కౌంట్ని ఎంటర్ చేయడానికి 3 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. 3 రకాలుగా మనం ఎంటర్ చేయొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, ఈ యొక్క క్వాంటిటీ రేటు అమౌంట్ ఉంది, ఈ వౌచర్లోనే సపరేట్గా రేటు తర్వాత అమౌంట్కి మధ్యలో ఒక డిస్కౌంట్ కాలాన్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. డిస్కౌంట్ కాలం ప్రొవైడ్ చేస్తే అక్కడ మనం పర్సెంట్ ఇచ్చినట్లయితే అది అది ఆటోమేటిక్గా ఆ పర్సెంట్ లెక్కేస్తుంది. సపోజ్ మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకుందాం, డెల్ ల్యాప్టాప్ కదా, డెల్ మౌజ్ కూడా తీసుకుందాం. సో డెల్ మౌజ్ ఒక 2 నంబర్స్ తీసుకుంటాం. ఒకటి మౌజ్ కాబట్టి 750 రూపాయలు తీసుకుంటాం. సో ఇది 1500 రూపాయలు తీసుకున్నాం. సో ఈ విధంగా మనం చేసాం. ఇప్పుడు వీటికి మనం డిస్కౌంట్ ఇవ్వాలంటే డిస్కౌంట్ అనేది కొన్నిటికి ఇవ్వచ్చు, కొన్నిటికి ఇవ్వకపోవచ్చు. ఒక్కొక్క ఐటెంకి రకరకాల అన్నిటికీ ఒకటే రేటు కాదు, రకరకాల రేటు ఇవ్వచ్చు డిస్కౌంట్. ఇలా మనం ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఈ డిస్కౌంట్ కాలంని మనం ప్రొవైడ్ చేయాలి. దాంట్లో డిస్కౌంట్ రేట్ ఇవ్వాలి అంటే, దాంట్లో డిస్కౌంట్ రేటు హెచ్పి కంప్యూటర్ ఒకసారి చూస్తాను. ఓకే, హెచ్పి షాపీ చూడండి, ఇది సారీ హెచ్పి షాపీ వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి సిజిఎస్టి, హెచ్జిఎస్టి సేల్స్, తర్వాత డెల్ ల్యాప్టాప్ 1 నంబర్ లేదంటే 2 నంబర్స్ అనుకుంటాం. 2 నంబర్స్ 40,000, 80,000. దాని తర్వాత డెల్ మౌజు, డెల్ మౌజ్ ఒక 5 నంబర్లు, 5 నంబర్లు వచ్చి 750 రూపాయలు అనుకుంటాం. 3750 లేకుంటే 5 నెంబర్లు 700 రూపాయలు అనుకుంటాం. 3500 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు దీంట్లో మనం కాలం డిస్కౌంట్ కాలం ఇచ్చి దాని ద్వారా డిస్కౌంట్ ఇవ్వాలంటే ఎలా చేయాలంటే, మనం F11కి వెళ్ళాలి. F11కి వెళ్తే దీంట్లో ఇన్వెంటరీలో లాస్ట్ బట్ వన్ ముందుది యూస్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్ నో ఉంది కదా, బై డిఫాల్ట్ నో ఉంటుంది. దాన్ని ఎస్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్కౌంట్ కాలం వచ్చింది. ఇప్పుడు మనం పర్సెంట్ అనమాట, ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం, అసలు ఇవ్వవా ఇస్తామా అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 5% ఇచ్చాం అనుకో, 5 అని ఇస్తే అదే తీసుకుంటాం. 5% ఇస్తే ఇక్కడ మనకి డిస్కౌంట్ అమౌంట్ ఎంతో తెలియదు, పర్సెంట్ మాత్రమే తెలుసు, అది మాత్రమే ఇస్తాం. అది ఆటోమేటిక్గా పర్సెంట్ క్యాల్కులేట్ చేస్తుంది. 2 × 40 = 80,000 కదా. 80,000 ఇంటూ 5% అంటే ఎంత? 5% అంటే సో 4,000 రూపాయలు అది డిస్కౌంట్. సో అది పోతే అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి ఆటోమేటిక్గా తగ్గించి నెట్ వాల్యూనే చూపిస్తుంది. -80,000 అంటే ఎంత? 76,000. సో 80,000 -5% అంటే 76,000 నెట్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వగలం కానీ అమౌంట్ ఇవ్వలేము. ప్లస్ పర్సెంట్ ఇచ్చిన సో ఈ విధంగా మనకి పర్సెంట్ ఇస్తాం, అది అమౌంట్ ఎంతో తెలియదు. ప్లస్ మనం అమౌంట్ ఇవ్వలేము, పర్సెంట్ మాత్రమే ఇవ్వగలం. కాబట్టి ఇది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి ఆటోమేటిక్గా రెడ్యూస్ చేస్తుంది. అప్పుడు మనం లెక్క వేసుకోవాలి. సో మొత్తం ఎంత? 80,000. సో 80,000 40 × 2 80,000 మైనస్ నెట్ అమౌంట్ 76,000 అయితే అప్పుడు ఇది 4,000 రిబేటు. లేకపోతే 80,000 × 5% ఎంత అని లెక్కేస్తే తెలుస్తుంది. ఇట్లా మనం లెక్క వేసుకొని చూసుకోవాలి ఎంత అని. నెక్స్ట్ రెండవది ఉంది. ఈ రెండవ దానికి మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సపోజ్ 2% డిస్కౌంట్ ఇచ్చాం, అలా ఇవ్వచ్చు మనం. లేదు అసలు డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా పర్లేదు. సో డిస్కౌంట్ ఇస్తే క్యాల్కులేట్ చేసి నెట్ అమౌంట్ చూపిస్తుంది, నెట్ వాల్యూ అమౌంట్. డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏమీ అలాగే ఉంటుంది, ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఈ విధంగా మనం చేస్తాం డిస్కౌంట్ కాలం. ఇది మొదటి పద్ధతి. ఇచ్చిన తర్వాత కింద చూడండి, ఇది మన కంపెనీ ఆంధ్రప్రదేశ్, ఇది కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ మనం దీని తర్వాత ఏమి ఇవ్వాలి? సిజిఎస్టి, హెచ్జిఎస్టి. సో సిజిఎస్టి హెచ్జిఎస్టి చూడండి ఎలా క్రియేట్ చూడండి. సిజిఎస్టి తీసుకున్నాం, నేను ఆల్రెడీ క్రియేటివ్ చేసి ఉన్నాను సిజిఎస్టి. సో సిజిఎస్టి తీసుకుంటే చూడండి దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం. చూడండి, ఆల్ట్ ఎంటర్ నొక్కితే చూడండి సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. జిఎస్టి ఇది ట్యాక్స్, దాంట్లో ట్యాక్స్ టైప్ సిజిఎస్టి అంటే సెంట్రల్ తీసుకున్నాం. ఒక్క నిమిషం. మనం
సిజిఎస్టీ ఇచ్చాం, దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం మనకు తెలుసు. తర్వాత హెచ్జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇస్తాం. అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఇది ప్రింట్ చేసాం, ప్రింట్ చేసాం. మనకి యాక్సెప్ట్ చేస్తున్నాం బిల్లు, యాక్సెప్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్. దీంట్లో చూడండి, ఇస్తున్నాం, ఐటమ్ వైజ్ ఇస్తున్నాం, ఐటమ్ వైజ్ పర్సెంట్ ఇస్తున్నాం, అదే క్యాల్కులేట్ చేస్తుంది, నెట్ అమౌంట్ చేస్తుంది. పర్సెంట్ ఇవ్వకపోతే నో డిస్కౌంట్. ఇదన్నమాట అదే. రెండో పద్ధతి ఏంటంటే, మనం పర్సెంట్ ఇస్తున్నాం, అమౌంట్ లేదు, ఆటోమేటిక్ క్యాల్కులేట్ అయిపోయింది కదా. అలా కాకుండా మనం అమౌంట్ ఇచ్చడానికి లేదు. అలా కాకుండా పర్సెంట్ ఇస్తే అది క్యాల్కులేట్ చేసి అమౌంట్ చూపాలి, అమౌంట్ తెలియాలి ఒకటి. లేదు అసలు పర్సెంట్ ఇవ్వకుండా అమౌంట్ అయినా ఇవ్వచ్చు, ఇక్కడ వీలు కదా. దానికోసం ఏం చేస్తున్నాం సపరేట్ గా ఇక్కడ ఇదే మాదిరిగా అది కూడా ఐటమ్ వైజ్, ఐటమ్ వైజ్ ఇక్కడ సపరేట్ గా ఒక్కొక్క ఐటమ్ కింద ఈ డిస్కౌంట్ అనేది ఇస్తాం, అది వస్తుంది అక్కడ. అక్కడ పర్సెంట్ ఇవ్వచ్చు, ఇస్తే క్యాల్కులేట్ చేస్తుంది. పర్సెంట్ డైరెక్ట్ అమౌంట్ కూడా ఇవ్వచ్చు. అలాంటి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది రెండో పద్ధతి. సో ఈ పద్ధతి ప్రకారం ఎలా చేస్తాం చూస్తే దీంట్లోనే ఇంకోటి తీసుకుందాం. రెండవ పద్ధతి, రెండవ పద్ధతి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇటువంటి రమణ ట్రేడర్స్ ని సేవ్ చేస్తున్నాం. డేట్ 2 ఓకే. రమణ ట్రేడర్స్ అండి. రమణ ట్రేడర్స్, రమణ ట్రేడర్స్ తెలంగాణ, రమణ ట్రేడర్స్ తెలంగాణ అన్రిజిస్టర్డ్. ఓకే, తెలంగాణ రమణ ట్రేడర్స్ తెలంగాణ, సేల్స్ చేస్తున్నాం. సేల్స్, సేల్స్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ల్యాప్టాప్ వచ్చి యాసర్ కంప్యూటర్, యాసర్ కంప్యూటర్ రెండు సేల్ చేస్తున్నాం, రెండు సేల్ చేస్తున్నాం. 30 38,000 అనుకుంటున్నాం. 38,000 ఒకటి 76,000. ఇక్కడ చూడండి, ఈ కాలం ఉంది కదా, ఇక్కడ ఈ కాలం మనం ఈ కాలంలో డిస్కౌంట్ రేట్ ఇవ్వండి. రెండోది వచ్చి ఇక్కడ తీసుకున్నాం హెచ్పి కీబోర్డ్ తీసుకున్నాం. హెచ్పి కీబోర్డ్ అసలు మూడు మూడు కీబోర్డ్ కాబట్టి 500 అనుకుంటాం, 1,500 రూపాయలు. ఓకే, సో మనం ఈ విధంగా ఇస్తున్నాం. ఇక్కడ 3 5 ఏంటంటే ఇస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ పర్సెంట్ ఉంది, పర్సెంట్ ఇవ్వట్లేదు. మనం ఒక్కోసారి సపరేట్ గా పర్సెంట్ ఇస్తే క్యాల్కులేట్ చేసి అమౌంట్ ఇవ్వడం లేదు, డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వడం, పర్సెంట్ ఇవ్వడం చేయాలంటే ఇంతకాలం మనకు అవసరం లేదు. సో అది ఇలాగే ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిటికి ఇస్తాం అనుకోండి, అమౌంట్ వాడచ్చు. లేదంటే మనకి ఇందులో పర్సెంట్ ఇవ్వలేదు, ఎంటర్ చేసి వాటి కాలం ఉన్నందుకు ప్రాబ్లం లేదు. వద్దనుకుంటే ఎఫ్ఎంకి వెళ్ళి సో డిస్కౌంట్ కాలం ఇన్వాయిస్ నో చేస్తే అప్పుడు ఈ కాలం వెళ్ళిపోతుంది, ఉంచుదాం. ఇప్పుడు మనం దీని కింద స్టాక్ ఐటమ్స్ తెలుస్తున్నాం కదా, అదే ఇక్కడ ఇస్తే స్టాక్ ఐటమ్ కి రేట్ ఇస్తే అమౌంట్ క్యాల్కులేట్ కావాలి, రేట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా అమౌంట్ ఇవ్వచ్చు. అలా చేయాలంటే ఏం చేయాలంటే దీనికి ఎఫ్కి వెళ్ళాలి ఇందాకది. సో డిస్కౌంట్ కాలం అనేది F11 డిస్కౌంట్ కాలం. ఇప్పుడు వచ్చి డిస్కౌంట్ కాలం కాకుండా వేరే ఇస్తున్నాం, క్యాల్కులేషన్ కాలం కాబట్టి సపరేట్ ఇస్తాం. దానికి ఎఫ్కి వెళ్ళి ప్రొవైడ్ క్యాష్ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్ అంటుంది. ఎస్, దాన్ని ఎస్ ఇచ్చినట్టయితే సో ఇది అవసరం లేదు, వదిలేస్తాం లేదా తీసేస్తాం. ఇక్కడ ఇదే మాదిరి డిస్కౌంట్ పర్సెంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చి ఇదే మాదిరి ఇక్కడ ప్రతి ఐటమ్ కి డిస్కౌంట్ ఇక్కడ వచ్చి పక్కన ఇస్తుంది, ఇక్కడ కింద ఇస్తుంది, డిస్కౌంట్ అని ఇస్తుంది. ఆ డిస్కౌంట్ అని ఇచ్చింది, ఇక్కడ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చింది. దీని పక్కన పర్సెంట్ ఇస్తే దాని పక్కన సపోజ్ 5% ఇచ్చావు, పక్కన క్యాల్కులేట్ చేస్తుంది. డిస్కౌంట్ పర్సెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా మనం ఎంత అమౌంట్ అయినా సరే డిస్కౌంట్ డైరెక్ట్ గా ఇవ్వచ్చు. సో పర్సెంట్ ఇవ్వచ్చు, పర్సెంట్ ఇస్తే క్యాల్కులేట్ చేస్తుంది. పర్సెంట్ ఇవ్వకుంటే అదే పర్సెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ అమౌంట్ కూడా ఇవ్వచ్చు. ఒకదానికి ఇవ్వచ్చు, ఒకదానికి ఇవ్వకపోవచ్చు, ఒకదానికి పర్సెంట్ ఇవ్వచ్చు, ఇంకో దానికి ఓన్లీ అమౌంట్ ఇవ్వచ్చు, అసలు డిస్కౌంట్ ఇవ్వచ్చు. ఇది రెండవ పద్ధతి. ఇప్పుడు ఏం చేస్తుంది, దీనికి ఎందుకు వచ్చింది ఏంటంటే 8,000, ఇక్కడ వచ్చి 5% ఇస్తాను. 5% ఇస్తే 3,800 రూపీస్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్. కానీ దీంట్లో తీసేయలేదు, ఏంటంటే ఇక్కడ సపరేట్ వచ్చింది కాబట్టి వచ్చి ఐటమ్ వైజ్ అంటే తీసేసి నెట్ అమౌంట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ నెట్ అమౌంట్ చూపట్లేదు, ఇక్కడ సపరేట్ దీని మొత్తాన్ని కింద దీని కింద ఆ డిస్కౌంట్ రేట్ తీసాను. దీని డిస్కౌంట్ ఉంటే దేని డిస్కౌంట్ ఉందో అంతా కలిపి టోటల్ ఎంత డిస్కౌంట్ ఉందో అన్ని ఐటమ్స్ కలిపి దీని కింద వేసి తీసేస్తాం. ఇక్కడ నెట్ అమౌంట్ చూస్తే దాని మీద ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది. ఇక్కడ మొత్తం కలిపి చూపిస్తే
ఆ మొత్తంలో దీని డిస్కౌంట్ ఎంతో తీసేసి దానికి సపరేట్, దీని డిస్కౌంట్ ఎంతో తీసేసి రెండు డివైడ్ చేస్తాం. ఈ టోటల్ తీసుకుంటే మనం ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. 3800 దీని తీసేస్తాం, మిగిలిన దాని మీద ట్యాక్స్. దీని డిస్కౌంట్ ఉంటే ఉంటే అది పోను ఇది ఎంత అని తీసుకుంటాం. తీసుకుంటే రెండో దానికి వచ్చాం. రెండో దానికి వచ్చి కీబోర్డు ఒక పని చేద్దాం. కీబోర్డు 5 తీసుకున్నాం. 5 తీసుకుంటాం, 2500. ఓకే, ఇక్కడికి వచ్చాం. దీనికి 1% ఇచ్చాం, సో 20 రూపాయలు వచ్చింది. లేకపోతే 2% ఇచ్చాం, 50 రూపాయలు వచ్చింది. ఇలా ఇవ్వచ్చు. లేదు దీనికి పర్సెంటేజ్ ఓన్లీ మనం ఒక 100 రూపాయలు, ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు మనం ఇట్లా. సో ఇట్లా మనం పర్సెంట్ ఇస్తే క్యాల్కులేట్ చేస్తుంది. పర్సెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ అమౌంట్ ఇవ్వచ్చు, అసలు డిస్కౌంట్ ఇవ్వకపోవచ్చు, మన ఇష్టం. కాబట్టి నేను 100 రూపీస్ ఇస్తాను. ఇప్పుడు డిస్కౌంట్ చేస్తే ఇప్పుడు ఈ అమౌంట్ ఏం మారలా. ఇంకా డిస్కౌంట్ తీసుకెళ్ళి కాదు, డిస్కౌంట్ సపరేట్ ఉంది కాబట్టి ఈ రెండు కలిపి కింద తీసేస్తే అప్పుడు 3800 రూపీస్ దీనికి సంబంధించింది. ఆ 3000 డిస్కౌంట్ పోతుంది ఎంతో దాని మీద దానికి సంబంధించిన రేట్ ప్రకారం ట్యాక్స్. ఇది 100 రూపాయలు దీనిలో తీసేసి ఆ మిగిలిన దాని మీద దాని ప్రకారం దాని రేట్ ప్రకారం 18%, దీనికి వచ్చి 12% చూడండి. దీనికి 18%, దీనికి వచ్చి 12%. ఓకే, తీసుకుంటాం. తీసుకొని ఇప్పుడు మనం క్లీన్ చేస్తాం. ఇప్పుడు కింద డిస్కౌంట్ అమౌంట్ ఇది టోటల్ తర్వాత ఫస్ట్ డిస్కౌంట్ అమౌంట్ కావాలి తీసేసి దాని మీద క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ డిస్కౌంట్ అమౌంట్ కావాలంటే దీనికి ఒక మనం అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ డిస్కౌంట్ ఇక్కడ చూపడానికి డిస్కౌంట్ అలౌడ్ అంటాం. మనం ఇస్తున్నాం కదా, సో డిస్కౌంట్ అలౌడ్ అని చెప్పి అంటాం. దాన్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. డిస్కౌంట్ అలౌడ్ దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే చూడండి, ఆటోమేటిక్ గా డిస్కౌంట్ అలౌడ్ ఇస్తే ఈ రెండు అమౌంట్ టోటల్ ఆటోమేటిక్ గా ఇక్కడ అమౌంట్ పరంలోకి ఆటోమేటిక్ గా రావాలి. అంటే ఎలా చేయాలంటే క్రియేట్ చేస్తే కూర్చోండి. డిస్కౌంట్ అలౌడ్ క్రియేట్ చేస్తాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ చూడండి, ముందు ముందు ఇన్వాయిస్ రౌండింగ్ తీసుకున్నాం కదా. ఇన్వాయిస్ రౌండింగ్ తీసుకుంటే ఆటోమేటిక్ రౌండింగ్ అవుతుంది. నాట్ ప్రివ్యూ తీసుకుంటే రౌండింగ్ కాదు. అప్పుడు మాన్యువల్ గా చూడండి ఇక్కడ. ఇప్పుడు రౌండింగ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ రౌండింగ్ అక్కడ ఇన్వాయిస్ రౌండింగ్ తీసుకుంటే రౌండింగ్ రౌండ్ ఆఫ్ అంటే ఆటోమేటిక్ గా రౌండ్ ఆఫ్ చేస్తుంది. అలాగే ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ అనే దాన్ని మనం ఏ రకంగా నాట్ అప్లికబుల్ తీసుకున్నారంటే ఇక్కడ ఏమి ఇవ్వదు. అప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు? అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ రెండింటిని కూడుకొని 3,900 ఇక్కడ వేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఇది ఆటోమేటిక్ చేయలేదు. దీంట్లో జస్ట్ లైక్ ఇన్వాయిస్ రౌండింగ్ అంటే డిస్కౌంట్ లేదా డిస్కౌంట్ యాక్సెప్ట్ చేసినట్టు ఆటోమేటిక్ గా చూడండి, రెండు టోటల్ 3,900 వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ మీకు లేదనుకోండి, ఓన్లీ 3,900 వచ్చేసింది. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీని తర్వాత సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ స్టేట్ చూద్దాం. మన కంపెనీ వచ్చి ఇది తెలంగాణ. తెలంగాణ కాబట్టి ఏం ట్యాక్స్ ఉంటుంది? మనది వచ్చి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కాబట్టి ఐజిఎస్టీ వస్తుంది. ఐజిఎస్టీ 13,284 ఎలా క్యాలిక్యులేట్ చేసింది అంటే చూడండి, చూపిస్తుంది. అది ఎలా అంటే దీనికి వచ్చి మనం సింపుల్ గా చెప్పొచ్చు. ఇది వచ్చి దీనికి 5%, 76,000. 76,000 మైనస్ 5% తీసేస్తే 72,200. ఇప్పుడు ఇది వచ్చి ఐజిఎస్టీ కాబట్టి ఇంటూ 18%. ఇంటూ 18% అంటే 12,996. చూడండి, 12,996 దీని అమౌంట్. ఓకే, అదే అయిపోయింది. దాని తర్వాత దీంట్లో వచ్చి రెండవ దాంట్లో 100 రూపాయలు కదా, సో 2,500 మైనస్ 100 అంటే 2,400. ఇది 12% కాబట్టి 6% ఐజిఎస్టీ కదా, సో 12%. 12% తీసుకుంటే 288 ట్యాక్స్. సో ట్యాక్స్ ఇప్పుడు 288 ప్లస్ 12,996 మొత్తం కలిపి 13,284. 13,284 ట్యాక్స్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అయిపోయింది. అదే మనం
ఇది వచ్చి దీన్ని ఫస్ట్ మే చేద్దాం. దీన్ని ఫస్ట్ మే చేద్దాం. ఫస్ట్ మే చేసేసాం అయిపోతుంది. దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఇది 7,050 ఫస్ట్ వచ్చి 76,000 76,000 తీసేసి 76,000 ఇంటూ 9%. 76,000 ఇంటూ 9% సార్ 76,000 ఇంటూ 9% అంటే 6,840 6,840 350 ఇంటూ 6% అంటే తీసుకుంటే 6,840 మొత్తం 7,050 ట్యాక్స్ ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అయింది. ఇది మొదటి పద్ధతి. రెండవది సేవ్ చేసినాక అది సేవ్ కాలేదు తీసుకుంది. రెండవది ఏం చేస్తున్నాం అంటే రెండవది కూడా అదే డేట్ తీసుకుంటాం. రేపు ఫస్ట్ డేట్ తీసుకుంటున్నాం. ఏం తీసుకున్నాం మనం? సో రమేష్ డేట్ తీసుకున్నాం. తెలిసి ఏం తీసుకున్నాం? బెల్ ల్యాప్టాప్ 2 తీసుకున్నాం. 30,000 అనుకుంటాం. 70,000 లేదంటే 40,000 అయితే ఎక్కడైనా పర్లేదు తీసుకుంటాం. 40,000 దీని గురించి ఇక్కడ ఇస్తున్నాం డిస్కౌంట్ 5% 4,000 అయింది. రెండోది వచ్చింది. దాని తర్వాత ఏం తీసుకున్నాం? డెల్ మౌజ్ అనుకుంటాం. డెల్ మౌజ్ లో హెచ్పి కీబోర్డు 5 1 700 రూపాయలు 7,500 లేదా దీనికి డిస్కౌంట్ మనం డిస్కౌంట్ పర్సెంటేజ్ పెట్టుకుంటాం. అసలు డిస్కౌంట్ లేకపోవచ్చు లేదు. దీని ఒకటానికి డిస్కౌంట్ ఇది వచ్చి డిస్కౌంట్ వచ్చాయంటే దీనికి 200 ఇవ్వచ్చు అనుకుందాం. 200 ఇచ్చాం. ఎందుకు వచ్చిన తర్వాత డిస్కౌంట్ అలౌడ్ ఎలా క్రియేట్ చేసాం? డిస్కౌంట్ ఆటోమేటిక్ చేయడానికి దీంట్లో టైం పాస్ లో ఇచ్చే డిస్కౌంట్ ఇస్తే ఆటోమేటిక్ గా చూడండి 4,000 ప్లస్ 200 4,200 డిస్కౌంట్ కదా మైనస్ చేస్తుంది. అదే తర్వాత ఐజిఎస్టీ కదా వేరే స్టేట్ ఐజిఎస్టీ టోటల్ గా 5,076 క్యాలిక్యులేట్ అయింది. డిస్కౌంట్ ఆల్ తీసుకుంటే కరెక్ట్ గా ఇది ఐజిఎస్టీ దీనికి ఎంత దీని అమౌంట్ ఉంది. దీనికి ఐజిఎస్టీ ఎంత 4,700 ఎలా క్యాలిక్యులేట్ చేసింది? ఇది వచ్చి మామూలుగానే క్యాలిక్యులేట్ చేసింది. ఇది తీసుకుంటే నేను చూసినట్లయితే చూడండి 80,000 minus 4,000. So 76,000 into 9, 76,000 into 18%. 18% అంటే 13,680. 13,680 దీనికి వచ్చి 200. 13,680 minus 200 into 12%. 13,280. 13,280. 80,000 76,000 into 18%. 13,680. 13,680. 13,680, 12%. So plus 13,680. So 14,700 calculate అయ్యింది. అని ఎక్కడ చూసినా అక్కడ అలాగే క్యాల్కులేట్ అవుతుంది. 80,000 టు 4,200 అది పర్సెంట్ ఇచ్చాయి కాబట్టి 4,200 ఈ క్యాల్కులేషన్ అక్కర్లేదు. మనం డైరెక్ట్ గా ఇది ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఇచ్చాం. డైరెక్ట్ ఇచ్చిన 5% కాదు 4,000 76,000 15,000 దాని ప్రకారం ట్యాక్స్ లెక్కేసారు. అదే అక్కడ కూడా లెక్కేసింది 14,076 14,000 ఇదే. ఓకే మళ్ళీ సేవ్ చేయండి. సో రమేష్ సేల్స్ కేసర్ కంప్యూటర్ 2,40,000 20,000 తీసుకున్నాం. దీనికి 5% డిస్కౌంట్ ఇచ్చాం. రెండవది తీసుకున్నాం. హెచ్పి కీబోర్డ్ 5 ఐటమ్స్ 500 5 ఐటమ్స్ 700 రూపాయలు 3,500. దీనికి ఏం చేసాం? 200 డిస్కౌంట్ తీసుకుంటే సో డిస్కౌంట్ అలౌడ్ తీసుకుంటే 4,200 కొట్టి ఐజిఎస్టీ 9,000 తీసుకుంటే 14,760. ఇది రెండవ పద్ధతి. ఇప్పుడు మొదటిది డిస్కౌంట్ కాలంలో ఇస్తాం. పర్సెంట్ మాత్రం అమౌంట్ ఇవ్వలేము. పర్సెంట్ ఇచ్చిన అది ఆటోమేటిక్ క్యాల్కులేట్ డిడక్ట్ చేసి నెట్ వాల్యూ చూపిస్తుంది. అమౌంట్ అంతా మనం చేస్తాం. రెండో పద్ధతి ఏంటంటే ఇక్కడ ఇవ్వకుండా డిస్కౌంట్ ఇక్కడ ఇస్తే ఐటమ్ వైజ్ ఐటమ్ డిస్కౌంట్ ఇక్కడ పర్సెంట్ ఇవ్వచ్చు, అమౌంట్ ఇవ్వచ్చు. పర్సెంట్ ఇస్తే క్యాల్కులేట్ చేస్తుంది. పర్సెంట్ లో కూడా అమౌంట్ ఇవ్వచ్చు. డిస్కౌంట్ అసలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని ప్రకారం చేసి ఈ అమౌంట్ కింద ఎక్కడైతే డైరెక్ట్ డిడక్ట్ చేస్తుంది కదా అది కింద డిడక్ట్ చేస్తుంది. కానీ క్యాల్కులేషన్ మాత్రం ఒక్కోదానికి దాంట్లో డైరెక్ట్ జిఎస్టీ సారీ
డిస్కౌంట్ పోను ఎంతో దాని మీద ట్యాక్స్ లెక్కిస్తుంది కరెక్ట్గా. సో ఈ విధంగా కిందకి రావాలంటే తీసుకొని దీన్ని తీసుకొని దీన్ని క్రియేట్ చేయాలి డిస్కౌంట్ అలవడని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇక్కడ ఆటోమేటిక్ చేయడానికి టైప్ ఆఫ్ దగ్గర డిస్కౌంట్ సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మైనస్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎందుకు వస్తుంది ఒక్కసారి ఇంకోటి ఉంది లేదు ఇంకొక ఇదే మరి ఇంకొక అకౌంట్ ఉంది పర్సెంటేజ్ వచ్చు అందువల్ల సో ఈ విధంగా తీస్తే ఆటోమేటిక్ గా ఇది రెండవ పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వకుండా అది ఏంటిది ఐటమ్ వైజ్ డిస్కౌంట్ ఇస్తాం కాలం అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఐటమ్ వైజ్ డిస్కౌంట్ పర్సెంట్ కానీ క్యాలిక్యులేట్ అవుతుంది పర్సెంట్ డైరెక్ట్ అమౌంట్ కానీ ఎట్లా ఇస్తాయి ఇక్కడ ఐటమ్ వైజ్ ఇస్తాం ఇక్కడ ఐటమ్ వైజ్ ఇక్కడ అలా కాకుండా ఐటమ్ వైజ్ ఏమి ఇవ్వకుండా అంటే ఇక్కడ కాలంలో ఇవ్వకుండా ఇక్కడ రెండు ఎక్కడ డిస్కౌంట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా టోటల్ సేల్స్ ఉండే టోటల్ సేల్స్ మీద ఒక పర్సెంటేజ్ కానీ లేదా ఒక ఫిక్స్డ్ అమౌంట్ కానీ మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు. అంటే డిస్కౌంట్ ఇది 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 ఐటమ్ వైజ్ ఇక్కడ వచ్చి టోటల్ సేల్స్ టోటల్ వాల్యూ అంటే టోటల్ సేల్స్ ఇది 82,000 టోటల్ సేల్స్ మీద టోటల్ సేల్స్ మీద ఒక పర్సెంట్ కానీ లేదా అమౌంట్ కానీ ఇవ్వచ్చు. అది ఎలా ఇస్తాం అది మూడో పద్ధతి. ఇప్పుడు మూడు చేసుకొని ఇక్కడ చూడండి వెంకటరమణ కంప్యూటర్ తీసుకుంటాం. ఇది వచ్చి ఆంధ్రప్రదేశ్ ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏంటి మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి జిఎస్టీ జిఎస్టీ యాక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి సేల్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూడండి ఇక్కడ గాడ్రేజ్ వాషింగ్ మిషన్ ఇస్తున్నాం. దీనికి వచ్చి పర్సెంటేజ్ 18% రేట్ 18% ఇస్తున్నాం. ఇది ఒక రెండు ఐటమ్స్ ఇది కూడా 45,000 అనుకుంటాం. 45,000 అనుకుంటా 90,000. సో దీనికి ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వం ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వం కాబట్టి ఈ రెండింటికి తీసేయచ్చు. ఏంటి F11 లో డిస్కౌంట్ కాలం F11 లో డిస్కౌంట్ కాలం క్యాష్ ఆఫ్ పేడ్ రెండింటికి తీసేయచ్చు లేదంటే ఉంచుకోవచ్చు. మనం ఒక్కోసారి టోటల్ డిస్కౌంట్ కూడా ఒక ఐటమ్ కే డిస్కౌంట్ ఇవ్వచ్చు అప్పుడు మనం యూజ్ చేసుకుంటాం అప్పుడు టోటల్ ఐటమ్ తిన్నాం. ఓకే ఇదొకటి డిస్కౌంట్ ఇవ్వాల. రెండవది వచ్చి సోనీ టీవీ అనుకుంటాం. సోనీ టీవీలు ఒక పీసు ఇది ఒక పీసు వచ్చి 30,000 రూపాయలు మొత్తం 1,50,000. ఏం చేస్తాం ఇదేమో 18% 28% పోతే డిస్కౌంట్ అనేది మనం ఎక్కడ ఇవ్వాలా కాబట్టి మనం టోటల్ సేల్స్ టోటల్ సేల్స్ 1,20,000 దాని మీద డిస్కౌంట్ ఇస్తాం. సో దీనికి ఇంకో పేరు పెడతాం ఏంటంటే డిస్కౌంట్ ఆడవడం కూడా డిస్కౌంట్ ఆడవడే ఆటోమేటిక్ ఇక్కడ ఇచ్చినటువంటి డిస్కౌంట్ టోటల్ అయిపోతుంది. ఇది అలా కాకుండా డిస్కౌంట్ అలౌడ్ ఇండివిజువల్ ఐటమ్స్ కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ ఆన్ టోటల్ సేల్స్ ఇంకొక స్పేస్ బార్ చూడండి డిస్కౌంట్ ఆన్ టోటల్ సేల్స్ అని టోటల్ డిస్కౌంట్ ఆన్ టోటల్ సేల్స్. డిస్కౌంట్ ఆన్ టోటల్ సేల్స్ అంటే ఇది మొత్తం సేల్స్ మీద ఇస్తున్నాం కానీ ఆ మొత్తం సేల్స్ మీద మనం పర్సెంట్ ఇవ్వచ్చు అమౌంట్ ఇవ్వచ్చు. కానీ దీనికి వచ్చి ఇక్కడ మొత్తం ఇచ్చే అమౌంట్ మొత్తానికి కలిపి కదా దేని మీద ఎంత పర్సెంట్ అని లేదు దేని మీద ఎంత అమౌంట్ కదా కాబట్టి దీన్ని రెండు రకాలుగా లెక్క మనం వచ్చే డిస్కౌంట్ మొత్తం దీనికి ఎలా క్రియేట్ చేస్తామంటే ఇది దీని దగ్గరకు వచ్చి దీన్ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇది సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టైప్ ఆఫ్ నుంచి ఆటోమేటిక్ కాదు కానీ కింద ఇది కూడా ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా ఉంచితే ఎలా అవుతుంది ఎలా ఉంచితే ఎలా అవుతుంది రెండు చూద్దాం. చూడండి ఇప్పుడు దీంట్లో ఇలా ఉందనుకోండి ఇలా ఉంటే తీసుకొని ఇప్పుడు మనకి మస్ట్ దీంతో మీకు అర్థం అవుతుంది ఈజీగా. ఇలా తీసుకుంటే చూడండి తీసుకుంటే ఇక్కడ దీన్ని తీసుకున్నట్లయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకున్నాం ఒకటే. ఓకే ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం 5% ఇస్తే మొత్తం మీద 5% లెక్కేస్తుంది. సపోజ్ 5% ఇచ్చాం మొత్తం మామూలు 5% అన్నాం 6,000 ఉంటుంది. దీని డిస్కౌంట్ కాదు మర్చిపోకుండా పొరపాటు మర్చిపోకుండా మైనస్ ఇవ్వాలి. -5% -6% పోతే 1,20,000 పోతే 140. ఇప్పుడు ఇదైతే నెక్స్ట్ దీని తర్వాత సిజిఎస్టీ ఎలా లెక్క ఇది 5% ఇచ్చాయి కాబట్టి దీంట్లో 5% దీంట్లో 5%. సో 90,000 -5% అంటే ఎంత బ్యాలెన్స్ 85,500. 28% 14% ఎంత వచ్చింది 11,970.
11,970 -5%. ఇది వచ్చింది. ఇది వచ్చి 9%. 11,970 ఇది. 11,970 14,535. సో దీంట్లో 5% తీసేసి 14% లెక్కేసింది. దీంట్లో 5% తీసేసి 14% తీసేసి 18% 9% లెక్కేసింది. ఇదే మనకి 3,000 కూడా లెక్కేయచ్చు. ఎలా దీన్నే ఆ విధంగా తీసేయకుండా 6,000 మొత్తానికి 1,20,000 అయితే 90,000 ఎంత తీసుకోవచ్చు. సో 6,000 డివైడెడ్ బై 1,20,000 అయితే 5% కదా ఇంటూ 90,000 ఎంత 90,000 అయితే 4,500 మైనస్ 90,000 అయితే దాన్ని 85,500 ఇంటూ 14% నాకు వచ్చింది. అదే చూడండి 10,970. అదే 6,000 డివైడెడ్ బై 1,20,000 అయితే ఇంటూ 30,000 ఎంత ఇది మైనస్ 30,000 అయితే 30,000 అయితే సో 28,500 ఇంటూ 9% ఎంత ఇది 2,565. ఇట్లా రెండు తీసుకుంటే ఇదే అమౌంట్ అట్లా లెక్కేయచ్చు. కానీ పర్సెంట్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా మనం పర్సెంటేజ్ లెక్కేసి చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ పర్సెంట్ లెక్కేసి చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం లెక్కేసి అటెండ్ చూడవచ్చు. ఆల్ట్ ఏ ఆల్ట్ ఏ ఆల్ట్ F1 వెళ్తే చూడండి టోటల్ 6,000 డివైడెడ్ బై 1,20,000 ఇంటూ 90,000. 1,20,000 లో 6,000 అనేది 1,20,000 అయిపోయి 90,000 ఎంత డిస్కౌంట్. సో 4,500 మైనస్ చేసి 90,000 మైనస్ ఈ అమౌంట్ వేస్తుంది. ఇలా లెక్కేస్తుంది ఇది. ఇలా లెక్కేయకుండా డైరెక్ట్ మనం ఏం చేస్తున్నాం ఇది ఇలా లెక్కేస్తే కదా అలా లెక్కేయకుండా మనం డైరెక్ట్ గా దీంట్లో 5% లెక్కేసేయచ్చు. 90,000 మైనస్ 5% లెక్కేస్తే డైరెక్ట్ గా 85,500 వచ్చేస్తుంది. అదే అమౌంట్ అదే 85,500 వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనకి లెక్క వేయాలంటే అందుకోసంగా మనం ఏం చేస్తాం ఇది తీస్తే ఇక్కడ ఇది ఇస్తాము ఇది ఇస్తే ఆ విధంగా లెక్క వేస్తుంది. కానీ చూడండి కానీ ఇక్కడ పర్సెంట్ ఇచ్చాం కాబట్టి మనం డైరెక్ట్ గా లెక్క వేసుకుంటాం. పర్సెంట్ ఇవ్వకుండా మనం 6,000 ఇచ్చామంటే ఎంతైనా సరే పర్సెంట్ ఇవ్వకుండా 6,000 ఇచ్చామంటే అప్పుడు దేనికి దేనికి పర్సెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇలాగే లెక్కేయాలి. పర్సెంట్ ఉంటే దీని పర్సెంట్ తీసేస్తాం ట్యాక్స్ లెక్కేస్తాం. దీంట్లో 5% తీసేస్తాం ట్యాక్స్ లెక్కేస్తాం మనకు వచ్చేస్తాం. ఇలా ఇస్తే ఈ డిస్కౌంట్ 6,000 దీనికి ఎంత తెలియదు. ఇలా ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఈ విధంగా దీన్ని యాక్టివేట్ చేయాలి. చేస్తేనే అది కరెక్ట్ గా లెక్కేస్తుంది. ఎలా 6,000 1,20,000 అయితే 90 ఎంత అదే 6,000 120 అయితే 30 ఎంత డిస్కౌంట్ తీసేసి దీనికి వచ్చి ఇది 28% కాబట్టి 14 దీనికి 9 లెక్క వేసుకోండి. అలా కాదు పర్సెంటేజ్ ఒకటి ఇస్తే ఖచ్చితంగా ఆ విధంగా లెక్క వేయాలి. లేదంటే లెక్క వేయడం దీని మీద ఎంత 6,000లో 6,000 120 అయితే 90 ఎంత 6,000లో 6,000 120 అయితే 30 ఎంత అని తీయచ్చు. అలా కాకుండా పర్సెంట్ ఇచ్చినట్లయితే చూడండి పర్సెంట్ ఇచ్చినట్లయితే ఇది అవసరం లేదు. దీన్ని తీసేసి నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తుందంటే చూడండి పర్సెంట్ 5% ఇచ్చామంటే మైనస్ 5% ఇస్తే మైనస్ 6,000 అదే వచ్చింది కదా. ఇప్పుడు అది చూడండి 6,000 120 అయితే 30 ఎంత 90 లెక్క అట్లా లెక్కకుండా డైరెక్ట్ గా 5% తీసేస్తుంది ఆటోమేటిక్ తీయాలి. చూడండి 90,000 ఇచ్చింది క్యాల్కులేట్ చేయాలి 5% లెక్కేసి 5% 4,500 తీసేసి 85,000 ఆటోమేటిక్ గా ఆ పర్సెంట్ లెక్కేసి తీసేస్తుంది. సో ఆ పర్సెంట్ ఇచ్చినప్పుడు మనం దీనికి ఇక్కడ ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఎప్పుడు ఇవ్వాలంటే మనకి పర్సెంటేజ్ ఏం కదా తెలియకపోతే పర్సెంట్ కదా తెలియకపోతే అప్పుడు ఎలా లెక్క వేయాలి. పర్సెంట్ కాబట్టి దీంట్లో 5% దీంట్లో 5% తీస్తాం ట్యాక్స్ లెక్క తెలియకుండా 6,000 ఏదో కొంత అమౌంట్ ఇచ్చాం 6 కానీ ఎంతైనా లేదు పర్సెంట్ లేదు. ఇక్కడ మనం మైనస్ 8,000 ఇచ్చాం అనుకున్నాం. మైనస్ 8,000 ఇస్తే దాని ప్రకారం ట్యాక్స్ లెక్క కరెక్ట్ గా 8,000 రూపాయలు 120 అయితే 8,000 రూపాయలు 120 అయితే 90 ఎంత 8,000 120 అయితే 30 ఎంత అది లెక్కేసి ఆ మిగిలిన దాన్ని ఆ డిస్కౌంట్ తీసేసి మిగిలిన దాని మీద దీంట్లో 9% దీంట్లో 14% లెక్కేస్తాం. చూడండి ఈ విధంగా లెక్క చూడండి అదే తీసేసింది 84 చూడండి 28,500 28,560
సో 28,560 వచ్చేసింది. సో 8,000 వచ్చి 120 అయితే మనం లెక్కేస్తున్నాం. 8,000 రూపీస్ డివైడెడ్ బై 1,20,000 అయితే ఇంటూ 90,000 ఎంత? 90,000 ఎంత? 6,000 మైనస్ 90,000 అంటే 84,000 వచ్చింది. 84,000 ఆటోమేటిక్గా అదే క్యాల్కులేట్ చేసేసి ఆటోమేటిక్ తీసుకుంటుంది. సరేనా? బట్ ఇలా మనం ఇది ఇస్తే మాత్రం మనం ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి. దీంట్లో ఇది తీసుకోవాలి. ఎందుకంటే పర్సెంట్ ఇవ్వకపోతే దీన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్సెంట్ ప్రకారం అది తీసుకుంటుంది. ఆ పర్సెంట్ ప్రకారం అది లెక్కేస్తుంది. దీని మీద ఎంత పర్సెంట్ పర్సెంట్ ఇచ్చామంటే మనం అది ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే ఇది మనం ఇక్కడ దీంట్లో ఇది మనం ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ సరేనా? ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేస్తుంది. పర్సెంట్ ఇస్తే ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేస్తుంది. అది ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఇవ్వాలంటే ఎప్పుడంటే పర్సెంట్ ఇవ్వకుండా అప్పుడు ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేయాలి. కాబట్టి సో పర్సెంట్ ఇస్తే ఇది అక్కర్లేదు. పర్సెంటే లెక్కేసేస్తుంది. ఇది అక్కర్లేదు. పర్సెంట్ ఇవ్వకపోతే లంసమ్ అమౌంట్ ఇచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ఇది ఇవ్వాలి. ఇస్తే అది కరెక్ట్గా దేనికి ఎంత కరెక్ట్ క్యాల్కులేట్ చేస్తుంది. సరేనా? సో సిజిఎస్టి సో ట్యాక్స్ క్యాల్కులేట్ చేసి 28,560 అంటే 2,520 ఒకసారి 11,000 13,000 14,000 14,000 వచ్చేసింది. ఇలా పర్సెంట్ ఇస్తే అక్కడ ఇవ్వాల్సిన నాట్ అప్లికబుల్ ఇవ్వచ్చు. పర్సెంట్ ఇవ్వకుండా అమౌంట్ ఇచ్చినట్టయితే అక్కడ ఖచ్చితంగా అక్కడ అది ఇవ్వాలి. ఏంటి దాన్ని ఏమంటామంటే దీన్ని ఏమంటామంటే దీన్ని ఇంక్లూడ్ ఇన్ అసెసిబుల్ వాల్యూ క్యాల్కులేషన్. అసెసిబుల్ వాల్యూ ట్యాక్సిబుల్ వాల్యూ టోటల్ అమౌంట్ ఉంది కదా, దానిలో ట్యాక్స్ లెక్కేయాలంటే ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, డిస్కౌంట్ పోను పెరుగుతుంది, అది లెక్క వేయాలంటే దీన్ని ఎనేబుల్ చేయాలి. అది లెక్కాలి. పర్సెంట్ ఇస్తే డైరెక్ట్ పర్సెంట్ లెక్కాలి. కాబట్టి ఇది అసెసిబుల్ వాల్యూ అప్రాప్రియేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తర్వాత జిఎస్టిని గూడ్స్ అండ్ సర్వీసెస్ కి వాల్యూ ఆధారంగా చేయాలి. సరేనా? పర్సెంట్ ఇస్తే ఇది అక్కర్లేదు, ఇచ్చినా సరే ప్రాబ్లం లేదు. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఇది మూడో రకం. సో దీన్ని మనం డిస్కౌంట్ అంటాం. సో ఫస్ట్ దీన్ని ఇస్తాం, ఓకే. రెండవది ఇచ్చినప్పుడు దీన్ని కావాలంటే ఉంచుకోవచ్చు, తీసేయచ్చు. రెండవది ఇది ఇచ్చినప్పుడు డిస్కౌంట్ అలౌడ్ అంటాం. ఆటోమేటిక్ దాన్ని ఆటోమేటిక్ చేయాలి. దాంట్లో టైప్ ఆఫ్ లెజర్ డిస్కౌంట్ ఇస్తే టోటల్ అమౌంట్ ఎంత ఉందో అది ఆటోమేటిక్ మైనస్ తీసేసుకుంటుంది. మూడో పద్ధతి వచ్చి డిస్కౌంట్ ఆన్ టోటల్ సేల్స్ డిస్కౌంట్ ఇస్తాం, పర్సెంట్ కానీ అమౌంట్ కానీ. అప్పుడు ఈ రెండు అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు, ఉంచుకోవచ్చు. ఇది వచ్చినా కానీ ఒక్కోసారి పర్సెంట్ ఇచ్చుకుని మనం చాలా ఐటమ్స్ ఉంటాయి. ఒకటికి కాలం వేయచ్చు, ఒకటికి ఎక్కడ ఇవ్వచ్చు, మిగతా ఒకటికి టోటల్ మీద ఇవ్వచ్చు. టోటల్ మీద ఏమో ఎందుకంటే కొన్ని తగ్గిపోయింది ఇక్కడ, కొన్ని మీద ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కానీ ఇస్తే ఆ టోటల్ సేల్స్ ఇవ్వవు. ఇక్కడ కానీ రెండిట్లో ఇవ్వకపోతేనే టోటల్ సేల్స్ ఇస్తాం. ఇది డిస్కౌంట్ కి సంబంధించింది. ఇది డిస్కౌంట్ కి సంబంధించినటువంటి టాలీ ప్రైమ్ లో దాన్ని మనం డిస్కౌంట్ ఎలా ఎంటర్ చేయాలి నిమిషాలు. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ తీసుకుంటాం నెక్స్ట్.